తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న ఎస్బీఐ యొక్క పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఈరోజు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఎంత తక్కువ అంటే సంవత్సరానికి ₹100 కట్టి కూడా మనము 2 lakhs వరకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. అందులో ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒకటి అసలు ఇన్సూరెన్స్ అసలు ఎందుకు అవసరము, అసలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంది, అండ్ ఎస్బీఐ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎందుకు మనం అంత డీటెయిల్ తెలుసుకోవాలి, అండ్ పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అండ్ యాడ్ ఆన్ బెనిఫిట్స్. ఒకవేళ మనం పాలసీ తీసుకున్న తర్వాత సడన్గా మనకి యాక్సిడెంట్ అయ్యి మనం ఏం పని చేయలేకపోతున్నాం, దానివల్ల మనకి ఏంటంటే ఎస్బీఐ తరఫు నుంచి అంటే ఇన్సూరెన్స్ పాలసీ తరఫు నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఒకవేళ పాలసీ నడుస్తుంది దాంతోపాటు మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి ఇంకా కొన్ని బెనిఫిట్స్, దానికోసం ఎంత ప్రీమియం పేమెంట్ చేయాలి అనేది ఫైనల్ నా కంక్లూజన్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే మనకు ఈ ఎస్బీఐ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏ విధంగా మనకు బెనిఫిట్ అవుతుందని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే అసలు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎప్పుడు అవసరం. ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటంటే మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా మనము బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా సరే ఎక్కువ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అయ్యి దానివల్ల మనకు ఫ్యామిలీ కానీ, లేకుంటే మన ఏమన్నా చేస్తున్న బిజినెస్ కానీ చాలా ప్రాబ్లం అయితే మాత్రం దానికోసం మనము రిస్క్ కవరేజ్ తీసుకోవాలి. ఆ రిస్క్ కవరేజ్ అనేది మనము ఇన్సూరెన్స్ ప్రొవైడర్కి మనం ప్రీమియం పేమెంట్ చేసి మనం రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. దీనికోసం మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. కానీ ఇది అయ్యే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైనా సరే తక్కువ ప్రాబబిలిటీ ఉండి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందంటే మాత్రం మనం అక్కడ దాని రిస్క్ కవర్ చేసుకోనికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ పాలసీని మనం ఇన్సూరెన్స్ ప్రొవైడర్కి మనం ప్రీమియం పేమెంట్ చేసి తద్వారా మనకు ఫ్యూచర్లో వచ్చే ఫైనాన్షియల్ లాస్ను మనం తక్కువ ప్రీమియం పేమెంట్ చేసి మనం ఎక్కువ ఇన్సూరెన్స్ కవర్ను తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనము యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే దేనికైనా సరే మనం హై ఇంపాక్ట్ లో ప్రాబిలిటీ ఉన్న వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాంటి వాటిలో ఏంటంటే మనకు లైఫ్ కోసం అయితే టర్మ్ ఇన్సూరెన్సు, హెల్త్ కోసం అయితే హెల్త్ ఇన్సూరెన్సు. రీసెంట్గా మనం ఎప్పుడైనా ట్రైన్ బుక్ చేసినా కానీ, ఎక్కడైనా మనం ఫ్లైట్లో పోయినప్పుడు కానీ మనకు దానికోసం కూడా మనం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం, అది కొంత ప్రీమియం పేమెంట్ చేసి. అండ్ హెల్త్ కోసం అయితే హెల్త్ ఇన్సూరెన్సు. అండ్ మనకి ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో, సో మనం హోమ్ లోన్ తీసుకున్నప్పుడు మనకు హోమ్ గురించి కూడా మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం మనకు హోమ్ లోన్ అంటే బ్యాంకు మనం పేమెంట్ చేయాలి, కాబట్టి అప్పుడు కూడా మనం హోమ్ గురించి కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే సపోజ్ మనము డైలీ మన జాబ్ పర్పస్లో కానీ, లేకుంటే మన బిజినెస్ పర్పస్లో కానీ మనము డైలీ జర్నీ చేస్తాం. అలా జర్నీ చేసినప్పుడు మన పైన మన ఫ్యామిలీ డిపెండెంట్స్ ఉంటారు, కాబట్టి దానివల్ల ఏంటంటే ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం అయితే మన ఫ్యామిలీకి మొత్తం రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ని కవర్ చేసుకోనికి మనం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి ఫ్రెండ్స్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే మ్యాక్సిమం ఎవరైతే జాబులు చేస్తారో, రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి రెగ్యులర్గా జర్నీ చేస్తుంటారో వాళ్ళ కోసం మాత్రం తప్పనిసరిగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలో చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు ప్రీమియం పేమెంట్ చేసి మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంటుంది. కానీ మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల కంటే ఎస్బీఐ అనేది చాలా తక్కువ ప్రీమియం తోటి మనకు మంచి కవరేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎంతంటే ఇయర్లీ ₹100 కడితే మనకు 2 lakhs అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ అవుతుంది. అదే మనం ₹200 కడితే 4 lakhs రూపీస్. అదే మనం ₹500 కడితే 10 lakhs. అంటే మనం 1000 కడితే 20 lakhs. అంటే మనం ఎంత కట్టినా దానికి ఇంటూ 20 times మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్. అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎందుకు ఇస్తుందంటే, ఒకటి మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి ఇంత తక్కువ ప్రీమియంతో అంటే, ఎస్బీఐ అనేది చాలా పెద్ద బ్యాంకు అండ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్సు. కాబట్టి వీటికి ఓవరాల్ ఇండియాలో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఎస్బీఐకి ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గర కార్పస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ యాక్సిడెంట్ అయ్యే ప్రాబబిలిటీ మాత్రం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటంటే ఒకవేళ ఎక్కువ క్లెయిమ్స్ వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి తక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ క్లెయిమ్స్ తక్కువ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టిన ప్రీమియంలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబిలిటీ ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ పేమెంట్ అంటే చాలామంది నుంచి అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకు క్లెయిమ్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కవరేజ్ చేసే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఎస్బీఐ అనేది మిగతా ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కంటే తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ పాలసీలో ఒకవేళ మనము
పాలసీ తీసుకున్నప్పుడు బై ఆటోమేటిక్ ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ డెత్ కవర్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఆ డెత్ కవర్తో పాటు మనం తీసుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం అందులో చాలా ఉన్నాయి క్రైటీరియాస్. ఒకవేళ నీకు పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ, లేకుంటే టోటల్ డిజేబిలిటీ, లేకుంటే పార్షియల్ పర్మనెంట్ డిజేబిలిటీ, లేకుంటే టోటల్ డిజేబిలిటీ, ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. మనం అందులో ఏ కండిషన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కండిషన్ బట్టే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అనేది మనకు పాలసీ డాక్యుమెంట్లో డీటెయిల్గా ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనం పాలసీ తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకొని డెత్ కవర్తో పాటు మిగతా ఏమైనా తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు, అంటే పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీకా, లేకుంటే పార్షియల్ డిజేబిలిటీకా, అలాంటి కవరేజ్ తీసుకోవాలంటే మాత్రం మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని వాటి పాలసీ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పాలసీ తీసుకున్నప్పుడు సపోజ్ అనుకోకుండా మనకు యాక్సిడెంట్ అయినప్పుడు మనం జాబ్ చేయలేకపోతాం, పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అవుతుంది. అలా అవ్వడం వల్ల మనం పాలసీ డాక్యుమెంట్లో మన డిపెండెంట్స్ ఎవరెవరు ఇచ్చినామో, అంటే అప్పుడు ఎస్బీఐ వాళ్ళకు సపోజ్ చిల్డ్రన్కి అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వాళ్ళకు ఫీజు అనేది పేమెంట్ చేస్తుంది, మినిమం ఇద్దరికి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు యాక్సిడెంట్ అయింది, మీరు వెహికల్లో పోతుంటే మీ యాక్సిడెంట్ అయింది, వెహికల్ ఒకవేళ రిపేర్ అయితే మాత్రం దానికోసం కూడా కొంత అమౌంట్, ఒక 25,000 వరకు వాళ్ళకు పేమెంట్ చేస్తుంది. అండ్ అదే మనకు ఒకవేళ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రం మ్యాక్సిమం 50,000 రూపీస్ వాళ్ళ ఫ్యామిలీకి స్టడీ పర్పస్లో వాళ్ళకు ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా తరపు నుంచి ఎటువంటి ఏమైనా ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏంటంటే మనం యాడ్ ఆన్ బెనిఫిట్స్ అంటే మనం ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు, అంటే ఏ పాలసీ అయినా, అంటే మనకు టర్మ్ పాలసీ కానీ, లేకుంటే హెల్త్ పాలసీ కానీ, ఇప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ తీసుకుంటే మనం పాలసీ నడుస్తున్నప్పుడు, మనం రెన్యువల్ చేసినప్పుడు కానీ, లేకుంటే మనం ప్లాన్ తీసుకున్నప్పుడు కానీ మనం దాన్ని కొన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ కవర్తో పాటు మనం నెక్స్ట్ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే మనం దానికి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్బీఐ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏంటంటే మనం కొన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఏమి యాడ్ ఆన్ చేసుకోవచ్చు అంటే, ఒకటి హాస్పిటల్ కన్ఫైన్మెంట్. అంటే మనకు యాక్సిడెంట్ అయినప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకవేళ నీకు ఎంతో డైలీ కొంత అమౌంట్ నీకు హాస్పిటల్ కోసం ఖర్చుల కోసం కావాలి, అలా ఖర్చుల కోసం కావాలన్నప్పుడు మనకు డైలీ 1,000 రూపీస్ కావాలి, లేకుంటే 2,000 రూపీస్ కావాలి, లేకుంటే 3,000 రూపీస్ కావాలని మనం ముందే ఎక్స్పెక్ట్ అనుకుంటే, ఒకవేళ అది ఫ్యూచర్లో మనం అలా తీసుకోవాలనుకుంటే మాత్రం దానికి కొంత ప్రీమియం పేమెంట్ చేయాలి. ఫ్లాట్ ఒక సపోజ్ మనం 1,000 రూపీస్ పర్ డే కావాలంటే మనకు 35 రూపీస్ పర్ ఇయర్ అనేది మనం దానికి ప్రీమియం పేమెంట్ చేయాలి. అదే మనకు 2,000 అంటే 45 రూపీస్, మనకు 3,000 అంటే దాంతో పాటు ఈక్వలెంట్గా మనకు ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు బట్టి మనం పేమెంట్ చేసుకుంటాలి. ఈ పేమెంట్ అనేది ఏంటంటే, మనకు ఒకసారి నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవుతే మ్యాక్సిమం 15 డేస్ వరకే మనకు ఈ అమౌంట్ అనేది ఎవ్రీడే 1,000 రూపీస్ 2,000 రూపీస్ అనేది మనకు ఎస్బీఐ పాలసీ అనేది ఇస్తుంది. కానీ ఒకసారి 15 డేస్ తర్వాత అది అమౌంట్ అనేది ఇవ్వరు. అండ్ ఈ యాడ్ ఆన్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని మాత్రం ఎంటైర్ మనకి ఇన్సూరెన్స్ పీరియడ్లో ఒకటేసారి యూజ్ చేసుకోవాలి, 15 డేస్ మ్యాక్సిమం. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలవెన్స్ ఏంటంటే, మనకు యాడ్ ఆన్ ఏంటంటే అంబులెన్స్ అలవెన్స్ అంటే ఇది విత్ ఇన్ ఇండియాలోనే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫారెన్లో ఇది మనకు ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎఫెక్టివ్ కాదు. అండ్ ఇందులో ఈవెన్ ఇంక్లూడింగ్ మనకు ఎయిర్ అంబులెన్స్, ఒకవేళ మనకు ఒక స్టేట్ నుంచి, ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి వెళ్ళాలి, అలాంటప్పుడు మనకు బై రోడ్ వెళ్ళలేం కదా, ఆరోగ్య ప్రాబ్లం ఉన్నప్పుడు. కాబట్టి బై ఫ్లైట్ వెళ్ళినప్పుడు కూడా దానిలో కూడా వాళ్ళకి ఏంటంటే అంబులెన్స్ ఛార్జెస్ వాళ్ళు మన పాలసీ అనేది అందులో మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అందులో మనము మ్యాక్సిమం ఏంటంటే 1 lakh వరకు వాళ్ళు అంబులెన్స్ ఛార్జ్ ఇస్తారు. అది డిపెండ్స్ అపాన్ మనము యాక్సిడెంటల్ పాలసీ ఎంత. ఒకవేళ మనకు యాక్సిడెంటల్ పాలసీ 5 lakhs కంటే ఎక్కువ ఉందనుకో, సమ్ ఇన్సూర్డ్, అప్పుడే మనకు ఈ అంబులెన్స్ అలవెన్స్ అనేది మనం యాడ్ ఆన్ అనేది చేసుకోవాలి. అది మ్యాక్సిమం ఎంతవరకు అంటే 1 lakh వరకు అంబులెన్స్ ఛార్జెస్ ఎస్బీఐ మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఫైనల్గా నా కన్క్లూజన్ అంటే, మనకు జాబ్ చేస్తున్నప్పుడు అండ్ మనం ఒకవేళ వైట్ కాలర్ జాబ్ చేస్తుంటే, ఆఫీసర్ గ్రేడ్ జాబ్ చేస్తుంటే, మనకు డైలీ జర్నీ మనకు అవసరం అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మనకు ఈ ఎస్బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకుంటే
మనం తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ సమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కాబట్టి మనకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైతే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నేను ప్రతి వారము ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకుని మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.